ఈరోజు మనం ఒక ప్రాక్టికల్ వర్క్ చేద్దాం వర్డ్‌లో. మనం ఇప్పటి వరకు అయిపోయినాయి గదా! వాటిని ఏవైతే కంప్లీట్ అయిపోయాయో ఆ క్లాసెస్ పైన ఒక ప్రాక్టికల్ వర్క్ అనేది ట్రై చేద్దాం. సో, ఇక్కడ మనకి దీంట్లో చూస్తే ఒకటి ప్రాజెక్ట్ 1 ఉంది చూడండి. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా మనం వర్డ్‌లో ఎలా చేయాలి? ఇది వర్డ్‌లో చేసిందే మనం ఇప్పుడు ప్రాపర్‌గా యాజ్ ఇట్ ఈస్ ఇదే డాక్యుమెంట్‌ని మనం వర్డ్‌లో ఎలా ప్రిపేర్ చేయాలి? యాజ్ ఇట్ ఈస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ మనకిక్కడ చూడండి. ఫస్ట్ పేజ్ బార్డర్స్ చూస్తాం. మనకిక్కడ పేజ్ బార్డర్స్ ఉన్నాయి కదా! ఈ పేజ్ బార్డర్స్ మనకు కావాలి. సో, డాక్యుమెంట్‌లోకెళ్దాం. ఇదే డాక్యుమెంట్‌కి యాజ్ ఇట్ ఈస్ దీంట్లో ఏ బార్డర్స్ అయితే ఉన్నాయో ఆ బార్డర్స్ మనం తీసుకుందాం. దీనికొచ్చేసి నాకు బార్డర్స్ కావాలి కాబట్టి మనకున్న ఆప్షన్ ఏంటి? హోమ్ ట్యాబ్‌లో పారాగ్రాఫ్ గ్రూప్‌లో ఇక్కడికొచ్చేసి మనకి బార్డర్స్‌లో లాస్ట్‌లో బార్డర్స్ అండ్ షేడింగ్ ఉంది. ఈ బార్డర్స్ అండ్ షేడింగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బార్డర్స్ ఉన్నవి, పేజ్ బార్డర్స్ ఉన్నవి. నేనేం చేస్తాను నాకు బార్డర్ అనేది ఇది ఎంటైర్ పేజ్‌కి ఉంది. అవునా కదా! కాబట్టి నేనేం చేయాలి ఇక్కడికొచ్చేసి పేజ్ బార్డర్‌లోకెళ్ళేసి ఈ పేజ్ బార్డర్ కూడా నాకు బాక్స్ టైప్‌లో కావాలి. బాక్స్ టైప్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ దాంట్లో ఏ స్టైల్‌లో ఉందో ఆ స్టైల్ చూడండి. ఇక్కడ స్టైల్ ఉంది కదా! మనకిక్కడ బార్డర్ స్టైల్‌లోకొచ్చేసి ఆ స్టైల్ ఎక్కడుందో చూద్దాం. మనకిక్కడ స్టైల్ ఏముంది మనకి రైట్. ఇక్కడ చూడండి. ఇది ఆ బార్డర్ స్టైల్. బార్డర్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ దాని తర్వాత కలర్ అనేది డార్క్‌గానే ఉంది. ఓకే. కాబట్టి మనకు డార్క్ కలర్ పెట్టేసుకుందాం. విడ్త్ అంతే ఓల్డ్ డాక్యుమెంట్‌కి మనకి బార్డర్ కావాలి. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, మనం ఏదైతే కోరుకున్నామో అదే బార్డర్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది. నేనిక్కడ జూమ్ చేశాను. ఓకే. ఇది యాక్చువల్‌గా ఉంటది. లేదు కొంచెం బార్డర్ థిక్‌నెస్ పెంచాలంటే మనం పెంచుకోవచ్చు. మళ్ళీ ఏం చేయండి సేమ్ బార్డర్స్ మీకు తెలుసు కదా! థిక్‌నెస్ పెంచాలండి. ఓకే. బార్డర్స్ అండ్ షేడింగ్ నెక్స్ట్ ఎలాంటి బార్డర్ కావాలి? నెక్స్ట్ దాని థిక్‌నెస్ ఇంకొంచెం పెంచాలనుకుంటే 4.0 దెన్ క్లిక్ ఆన్ ఓకే. బట్ మనకి ఇందాకటిది సరిపోతది. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. బార్డర్స్ అండ్ షేడింగ్, బాక్స్ టైప్, పేజ్ బార్డర్స్‌లో బాక్స్ టైప్, థిక్‌నెస్ వచ్చేసి 3 పాయింట్స్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, మనకి యాజ్ ఇట్ ఈస్‌గా బార్డర్స్ రావాలి కదా! మనకి. 1 సెకండ్. సో, ఫస్ట్ బార్డర్స్ తీసేస్తున్నాను. ఆహ్, నో బార్డర్స్ ఇక్కడికొచ్చేసి హ్మ్. పేజ్ బార్డర్స్‌లో ఇక్కడొచ్చేసి బాక్స్ టైప్‌లో థిక్‌నెస్ 3 పాయింట్స్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. రైట్. సో, వచ్చిందిగా నెక్స్ట్ మళ్ళీ ఏం కావాలి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మనకి టాప్‌లో రావాలి. కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో, బట్ ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫాంట్ సైజ్ పెంచాలి. అండ్ దాంతో పాటు ఇక్కడ కొంచెం బోల్డ్ చేయాలి. కంట్రోల్ బి బోల్డ్ లేదా ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ గ్రూప్‌లోకెళ్ళి బోల్డ్ పైన క్లిక్ చేసినా ఓకే. నెక్స్ట్ ఈ ఫాంట్ స్టైల్ వచ్చేసి మనకిది నాకు తెలిసి టైమ్స్ న్యూ రోమన్ పెడదాం. సో, ఇప్పుడైతే వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ ఎంటర్. సో, టైమ్స్ న్యూ రోమన్ ఆర్ కాంబ్రియా అని ఉండొచ్చు. టైమ్స్ న్యూ రోమన్ గాని లేదా కాంబ్రియా. కాంబ్రియా టెక్స్ట్. కాంబ్రియా సెలెక్ట్ చేసుకొని కొంచెం బోల్డ్ చేసి కంట్రోల్ ఈ సెంటర్ సెంటర్ రావాలి కాబట్టి లేదా పారాగ్రాఫ్‌లో మీరు సెంటర్ అలైన్‌మెంట్ అనే క్లిక్ చేయండి. లేదా కీబోర్డ్ షార్ట్‌కట్‌కి కంట్రోల్ ఈ అని ప్రెస్ చేయండి. కంట్రోల్ ఈ. నెక్స్ట్ కొంచెం సైజ్ పెంచాలి కాబట్టి మీరు ఇక్కడికొచ్చి సెలెక్షన్ చేసుకున్న తర్వాత గ్రో ఫాంట్ పైన క్లిక్ చేయాలి. లేదా పర్టిక్యులర్ సైజ్ తెలిస్తే పర్టిక్యులర్ సైజ్ అయినా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బట్ మనకిక్కడ ఏంటంటే ఇది పైన మనకు అటాచ్ అయింది. పైన ఏంటి అంటే బార్డర్‌కి దగ్గరగా ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం ఇది పైకి మూవ్ అవ్వాలి కాబట్టి, ఇక్కడ కర్సర్ పైన పెట్టేసి లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ చూడండి మనకి దీన్ని తీసుకొచ్చి ఇలా మూవ్ చేయండి. రైట్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో, మైక్రోసాఫ్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది. దానికి ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి డౌన్‌లో కూడా ఒక బార్డర్ ఉంది. కాబట్టి మళ్ళీ ఏం చేయండి సెలక్షనే చేసుకోండి. కలర్ మార్చాలనుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఇప్పుడు నేను బాటమ్ బార్డర్ పైన క్లిక్ చేస్తే నాకు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న బార్డర్ వచ్చింది. కానీ ఇక్కడ ఏముంది లైన్ ఒకటి ఉంది. కాబట్టి ఏం చేయండి ఇక్కడికొచ్చేసి ఫస్టు నో బార్డర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు బార్డర్‌లోకెళ్ళేసి మళ్ళీ బార్డర్స్ అండ్ షేడింగ్ దీంట్లో మనకి బార్డర్ కావాలి. అది సింగిల్ లైన్ కావాలి. కలర్ బ్లాక్ కలర్ థిక్‌నెస్ పెంచాలి. కాబట్టి కొంచెం థిక్‌నెస్ పెంచుదాం. 3 పాయింట్స్ లేదా 4 ఉంటే 4 పాయింట్స్. 4 ఎక్కువ అవుతదేమో 3 పెట్టుకుందాం. 3 పెట్టుకొని కలర్‌లోకొచ్చేసి కొంచెం బ్రౌన్‌గా ఉంది కదా! రెడ్ ఇది. రెడ్ కూడా కాదు మనకు కావాల్సింది కొంచెం ఈ కలర్. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి బాటమ్ కావాలి కాబట్టి ఇక్కడ బాటమ్ పైన క్లిక్ చేయండి. బాటమ్ వచ్చేసింది. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, బాటమ్ బార్డర్ కూడా వచ్చేసింది.
ఓకే. కొంచెం కలర్ డిఫరెన్స్‌గా ఉంది. నెక్స్ట్ దాని తర్వాత అండర్‌లో మళ్ళీ దీని డౌన్‌లో మనకి ఏం కావాలి ఇక్కడ ఎంఎస్ వర్డ్ ప్రాజెక్ట్స్ అని రావాలి. కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. మనకి ఇవన్నీ క్లాస్ అయిపోయాయి. ఎంఎస్ వర్డ్ ప్రాజెక్ట్స్. సో, ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ప్రాజెక్ట్స్ క్యాపిటల్స్‌లో ఉంది. దాంతో పాటు సెంటర్ ఎలిమెంట్ ఉంది. కాబట్టి దీన్ని మొత్తాన్ని నేను క్యాపిటల్‌లోకి మార్చాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఇక్కడ సేమ్ హోమ్ ట్యాబ్‌లో ఫాంట్ గ్రూప్‌లో ఇక్కడ సెంటెన్స్ కేస్ అనే ఆప్షన్ చూడండి. సెంటెన్స్ కేస్ అనే ఆప్షన్‌లోకెళ్ళేసి దీంట్లో అప్పర్ కేస్, అప్పర్ కేస్ పైన క్లిక్ చేస్తే మొత్తం మనకి క్యాపిటల్ లెటర్‌లోకి కన్వర్ట్ అయిపోయింది. బట్ కాకపోతే ఇది సెంటర్ ఎలిమెంట్ ఉండాలి కాబట్టి సెంటర్ అలైన్‌మెంట్ సైజ్ అనేది తక్కువగా ఉండాలి. స్ట్రింగ్ ఫాంట్. సేమ్ వచ్చింది కదా! యాజ్ ఇట్ ఈస్‌గా. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి కాబట్టి కర్సర్ ఇప్పుడు సెంటర్‌లో వస్తుంది. ఎందుకు సెంటర్ ఎలిమెంట్ ఉంది. కాబట్టి లెఫ్ట్ ఎలిమెంట్ ఇందులో మనకి ప్రాజెక్ట్ 1 టైప్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ 1. సో, ఈ ప్రాజెక్ట్ 1 నాకు అండర్‌లైన్ ఉంది. అలానే బోల్డ్ ఉంది. కాబట్టి ఏం చేయండి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి బోల్డ్, కంట్రోల్ యూ అండర్‌లైన్. సో, యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది కదా! యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఎంటర్. ఎంటర్‌లో ఈ వర్డ్ ఏదైతే ఉన్నాయో ఇవి మనం టైప్ చేయండి. ఓకే. చూడండి నేను టైప్ చేస్తూ ఉంటే నాకు బోల్డ్, అండర్‌లైన్ వస్తుంది. కాబట్టి ఇది యాక్టివేట్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ రిమూవ్ చేయండి. ఓకే. బోల్డ్, అండర్‌లైన్ రిమూవ్ చేసి టైప్ చేయండి. ఇప్పుడు పర్సన్ ఎవరు? షని. ఐరిస్ గ్లో. నెక్స్ట్ దాని తర్వాత మిస్టర్ మేయర్. ఆహ్, ఎంవై, ఎంవైఈఆర్ఎస్. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంది కదా! ఇదే టెక్స్ట్ నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. టైప్ చేయండి మీరు. సో, నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాను సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది కూడా ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా కొంచెం కాపీ పేస్ట్ చేశాను. బట్ తేడా ఉంది చూడండి. నేను టైప్ చేసిన దానికి, కాపీ పేస్ట్ చేసిన దానికి తేడా ఉంది. కాబట్టి మనం ఇక్కడ దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రావాలి కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ ఎలా అయితే కావాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఏ స్టైల్‌లో కావాలి, ఏ సైజ్‌లో కావాలనుకున్నామో ఆ సైజ్ ఉన్న ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకొని, హోమ్ ట్యాబ్‌లో క్లిప్‌బోర్డ్ గ్రూప్‌లో ఫార్మాట్ పెయింటర్ పైన 2 టైమ్స్ క్లిక్ చేయండి. 2 టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి యారో సింబల్ కాస్త బ్రష్ సింబల్‌లోకొస్తది. అప్పుడు ఎక్కడైతే మీరు మార్చాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అదే స్టైల్‌లోకి మారిపోద్ది. సో, యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చిందా లేదా? నెక్స్ట్ ఇక్కడ ద రియల్ లైఫ్ సారీ రియల్ లైఫ్ వర్సెస్ ఫేక్ లైఫ్. కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి మీరు ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఫార్మాట్ పెయింటర్ యాక్టివేట్‌లోనే ఉంటది చూడండి. ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఫార్మాట్ పెయింటర్ ఇంకా యాక్టివేట్‌లో ఉంది. అది వెళ్ళిపోవాలంటే ఎస్కేప్ అనే ప్రెస్ చేస్తే వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ టైప్ చేస్తున్నాం. మళ్ళీ ఏముంది? ద రియల్ లైఫ్ వర్సెస్ ద ఫేక్ లైఫ్. రియల్ లైఫ్ ఓకే. వర్సెస్ ఫేక్ లైఫ్. సో, టైప్ చేశాను. బట్ నాకిది సెంటర్‌లో రావాలి కాబట్టి మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ సెంటర్ అలైన్‌మెంట్. నెక్స్ట్ ఇక్కడ ఆర్ క్యాపిటల్ ఉంది కాబట్టి మనము ఆర్ క్యాపిటల్ పెడుతుంటున్నాను. ఓకే. ఆర్ క్యాపిటల్ రైట్. సో, టైప్ చేసి నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఏముంది? ద ఫేక్ లైఫ్ కదా! ఫేక్ లైఫ్. నెక్స్ట్ సెంటర్ ఎలిమెంట్ వస్తుంది మళ్ళీ. ఇక్కడ చూడండి. మీకెప్పుడైనా టైప్ చేసేటప్పుడు ఇలా బ్లూ లైన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే గ్రామర్ మిస్టేక్స్ అని అర్థం. అంటే ఇక్కడ ఏముండాలి? రియల్ లైఫ్ అని ఇలా మనకి ఐఫోన్ ఉండాలి మిడిల్‌లో. నెక్స్ట్ నాకు సెంటర్ ఉంది. లెఫ్ట్ ఎలిమెంట్ ఎళ్ళాలి. కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్‌మెంట్. ఓకే. కొంచెం స్పేస్ ఇక్కడ చూడండి. ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది కదా! అది మనకి రావాలంటే కీబోర్డ్‌లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయాలి. ఏంటి? ట్యాబ్. ట్యాబ్ ప్రెస్ చేసిన తర్వాత టైప్ చేయండి. సో, ఇది యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఫస్ట్ అయితే కాపీ పేస్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ టైప్ చేయడం మీరు చేయండి. బట్ అలైన్‌మెంట్స్ మ్యాండేటరీ. చూడండి ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ దీంట్లో ద డెత్ ఆఫ్ ఇవాన్ ఈజ్ అని ఉంది కదా! ఇవాన్ ఈజ్ ఈ పర్సన్ ఒకటి మాత్రం ఫస్ట్ ఈ పర్సన్‌ది మాత్రం టెక్స్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇవన్నీ నార్మల్‌గా ఉన్నది. ఇది మాత్రం ఏంటంటే ఇటాలిక్‌లో ఉంది చూడండి. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఐ ఇటాలిక్. ఇటాలిక్‌లోకి మారిపోయింది. దాంతో పాటు ఇక్కడ తేడా ఏంటి అంటే లైన్ స్పేస్ ఎక్కువగా ఉంది. కాబట్టి మనం కూడా సేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. వచ్చేసి కొంచెం లైన్ స్పేస్. యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది కదా! కానీ ఇంకేం చేంజ్ చేయాలి అంటే ఫాంట్ స్టైల్ యాజ్ ఇట్ ఈస్‌గా లేదు. కాబట్టి ఏం చేద్దాం మనం ఇక్కడికొచ్చేసి ఫాంట్ స్టైల్ మార్చండి. సేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ఫాంట్ ఉంది? ఇక్కడికొచ్చేసి కాంబ్రియా.
ఫాంట్ గ్రూప్లోకి వచ్చేసి క్యాంబ్రియా. సారీ కంట్రోల్ జెడ్ వచ్చేసి మీరు ఏమని టైప్ చేయాలి, కాంబ్రియా అని టైప్ చేయాలి, కాంబ్రియా. సో యాజ్ దిస్గా మనకి ఏదైతే ఉందో అలా వచ్చేసి రైట్. ఇక్కడ చూడండి సమ్ మిస్టేక్స్ ఉన్నాయి రైట్. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డాట్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఏముంది మళ్ళీ ప్రాజెక్ట్ 1 అనేది ఇది ఉందిగా సంథింగ్, ఇది మనం యాజ్ ఇస్ టైప్ చేద్దాం ఇక్కడ. సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనకి ఫింగర్ సింబల్ చూడండి, ఇది మనకి ఏంటి బుల్లెట్స్. మనం ఆల్రెడీ వర్డ్లు ఇక్కడ బుల్లెట్స్ నేర్చుకున్నాం చూడండి, ఇక్కడ కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి. లేదు మీకు కొత్త ఈ బుల్లెట్ కావాలి అనుకుంటే ఇక్కడ దీంట్లోనే మనము డిఫైన్ న్యూ బుల్లెట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సింబల్స్లోకి వెళ్ళిన తర్వాత పైన మనకి సింబల్స్ ఉన్నాయి. సింబల్స్ దీంట్లో మనకి ఆ ఫింగర్ సింబల్ ఏడు ఉందో చెక్ చేసుకోవాలి మనమే. చెక్ చేయండి ఎక్కడ ఉంది ఫింగర్. ఓకే. సో ఇంకా అన్ని చూద్దాం దీంట్లో. అది ఎక్కడుందో చూడాలి, మనం ఐడెంటిఫై చేయాలి. అది ఎక్కడో మనం సెర్చ్ చేస్తేనే ఇట్లా స్క్రోల్ చేయండి, ఆ సింబల్ ఏడుందో మనకి ఐడెంటిఫై చేసుకుంటే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. సింబల్స్ తో మనకి ఫింగర్ సింబల్ కనబడాలి. ఎక్కడుంది. మూవ్. సో ఇంకా చూడండి, సింబల్స్ మనం ఐడెంటిఫై చేయాలి, ఇవి సెర్చ్ చేస్తూనే వస్తాయి. సో ఇది ఖచ్చితంగా ఆ సింబల్ ఉంటుంది, మీరు సెర్చ్ చేయండి. బట్ నేను ప్రజెంట్ అయితే నాకు ఆ సింబల్ నేను గుర్తుపట్టలేకపోయాను కాబట్టి టైం సరిపోదు. సో ఇక్కడ ఏదైనా ఒక ర్యాండమ్ సింబల్ తీసుకోండి. ఇక్కడ యారో మార్క్ తీసుకొని యారో, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో మీకు కూడా ఆ సింబల్ ఏదుందో ఆ సింబల్ ఇక్కడ చూడండి, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నేను చూడలేదు అంతే. మీరు ఆ సింబల్ని ఐడెంటిఫై చేస్తూ నెక్స్ట్ టైప్ చేయండి. ఇక్కడ ఏమని టైప్ చేయండి, ప్రాజెక్ట్ 1 ఉంది కదా, ప్రాజెక్ట్ 1. సో ఇన్విటెడ్ నెక్స్ట్ దాని తర్వాత క్రియేటెడ్ డాక్యుమెంట్ ఇది ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏం చేస్తున్నాను, కాపీ చేస్తాను. మీకు ఏం కావాలి అంటే అలైన్మెంట్ చేయడం రావాలి, మెయిన్ థింగ్. బట్ ఇక్కడ నాకు ఏం జరిగిందంటే ఈ టెక్స్ట్ అంతా లెఫ్ట్ ఒకటే సైడ్ నుంచి ఈక్వల్గా స్టార్ట్ అయింది, బట్ ఇది మాత్రం కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఏం చేయండి, సెలెక్ట్ చేసుకొని పారాగ్రాఫ్లోనే మనకి ఇండెంట్ అనే ఆప్షన్ చూడండి, ఇక్కడ ఇండెంట్ పైన క్లిక్ చేయండి. వచ్చిందా, సేమ్ ఆ లైన్కి వచ్చేస్తుంది. ఓకే చూడండి, ఈ సింబల్ లేదు కాబట్టి మనం వేరే ఏదైనా తీసుకున్నా పర్లేదు. మీరు సింబల్ ఐడెంటిఫై చేయడం మీకు తెలిస్తే చాలు. ఓకే, ప్రాజెక్ట్ 1 కొంచెం మనం ఏం చేస్తాం, బోల్డ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇంతకుముందు అనుకున్న డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఉంది. కాకపోతే ఫాంట్ స్టైల్ మార్చండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, మళ్ళీ కాంబ్రియా. రైట్. సో ఇప్పుడు మనము ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, మనం ఇంతకుముందు మనం చేసిన వర్క్ ఇక్కడ ఉన్న వరకు సేమ్ ఉందా లేదా. సో ఇది మనం చేసిన వర్క్ ఇక్కడ, కాకపోతే తేడా కొంచెం ఏంటంటే ఇక్కడ స్పేస్ ఉంది చూడండి. కాబట్టి ఈ స్పేస్ ఇవ్వడం కోసం మనం ఎంటర్ ప్రెస్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డాక్యుమెంట్ ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ దాని కంటలో మనకి ఏం కావాలంటే ఇక్కడ ఒక బార్డర్ కావాలి. సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ప్రాజెక్ట్ 1 ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి చూడండి ఎంటర్. దీంట్లో మళ్ళీ ఏం చేయండి, మీరు ఇక్కడికి వచ్చేసి మనకి బార్డర్ బ్లాక్ కలర్లో ఉంది కదా, సో కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి సేమ్ మళ్ళీ బార్డర్స్ అండ్ షేడింగ్లో మనకి ఏ సైజ్ కావాలి, ఓకే, కలర్ ఏది కావాలి, థిక్నెస్ కొంచెం తక్కువ చేస్తున్నాను, థిక్నెస్. ఓకే, బాటమ్ ఇక్కడ చూడండి, బాటమ్ కనబడుతుందో, బాటమ్ క్లిక్ ఆన్ ఓకే. సో నాకు అనుకున్న బార్డర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ దానికి డౌన్లో మళ్ళీ ప్రాజెక్ట్ 2 వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ 2. దీన్ని ఏం చేయాలి, మనకి లెఫ్ట్ సైడ్ రావాలి కాబట్టి Ctrl+L లెఫ్ట్ అలైన్మెంట్. ప్రాజెక్ట్ 2కి అండర్లైన్ బోల్డ్ ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేసుకోండి, Ctrl+B Ctrl+U అండర్లైన్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఈ టెక్స్ట్ అనేది చూడండి, నేను టెక్స్ట్ టైప్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టాలి, సో రైట్ సైడ్ పెట్టాలి. ఫస్ట్ నేను టెక్స్ట్ టైప్ చేస్తున్నాను ఇక్కడ, Ctrl+B Ctrl+U మనం డియాక్టివేట్ చేస్తున్నాం. ఎలా చేయాలి, ఇక్కడికి వెళ్ళేసి యూ తీసేయాలి, ఫాంట్ గ్రూప్లో బోల్డ్ తీసేయాలి. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను. ఓకే, జిమ్ స్మిత్ ఉన్నాడు కదా, జెమ్ స్మిత్. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ మిస్టర్ మేయర్స్, MYERS. నెక్స్ట్ ఇంగ్లీష్ 101.
ఇంగ్లీష్ 101. నెక్స్ట్ దాని తర్వాత 2nd February 2024. 2nd February 2024. 2024 రైట్. సో ఇప్పుడు నాకేమైందంటే ఈ టెక్స్ట్ అనేది నేను టైప్ చేశాను. ఇక్కడ బట్ నాకు లెఫ్ట్ సైడ్ వచ్చింది స్పేస్ ఎక్కువ ఉంది. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలంటే ఈ స్పేస్ తగ్గించండి. స్పేస్ తగ్గించడం కోసం ఏం చేయండి, సేమ్ హోమ్ ట్యాబ్‌లోనే స్టైల్స్ అనే దాంట్లో నో స్పేస్ పైన క్లిక్ చేయండి. నో స్పేస్ పైన క్లిక్ చేసినాక మనకి మొత్తం స్పేస్ మొత్తం వెళ్ళిపోయింది చూడండి. స్పేస్ మొత్తం రిమూవ్ అయిపోయింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయండి, ఫాంట్ స్టైల్ వచ్చేసి కాంబ్రియా సెలెక్ట్ చేసుకోండి. కాంబ్రియా నేను స్పెల్ తప్పు చేశాను. కాంబ్రియా కాంబ్రియా ఎంటర్. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం సైజ్ పెంచుతున్నాను. 12 సైజ్ పెట్టేసి ఇది రైట్ సైడ్ మూవ్ అవ్వాలి కాబట్టి నాకు సెలెక్ట్ చేసుకొని ఓకే పారాగ్రాఫ్‌లో రైట్ ఎలిమెంట్ ఇలా చేయాలి. ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారంటే చాలా సార్లు చూసినవి చెప్తున్నాను. కంట్రోల్ జెడ్ ఇక్కడికొచ్చేసి ఉంది కాబట్టి ఇక్కడ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉండు. ట్యాబ్, 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 ట్యాబ్. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇలా ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇది ప్రాపర్ వే కాదు. ఇది ఎగ్జాక్ట్‌గా మీరు చేసే విధానం ఇలా కాదు. మనకేంటి మనం చేయడానికి ఆల్రెడీ మనం డాటా మొత్తం టైప్ చేసిన తర్వాత రైట్ సైడ్ రావడానికి మనకు అలైన్‌మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ రైట్ అలైన్‌మెంట్ ఇవ్వాలి. లేదా పారాగ్రాఫ్‌లోకొచ్చేసి ఇది క్లిక్ చేసినా కూడా మనకి రైట్ అలైన్‌మెంట్ వస్తది. రైట్ ఎలిమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ స్పేస్ ప్రాజెక్ట్ 2కి ఇక్కడ ఈ నేమ్స్‌కి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేయండి, ఇక్కడికొచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. స్పేస్ వచ్చేసి నెక్స్ట్ ద డెత్ ఆఫ్ ఇవాన్ ఇచ్చింది కదా, సెలెక్ట్ చేసుకొని సో దాన్ని ఇక్కడ నేను టైప్ చేయాలి. ఓకే ఎంటర్. ఇక్కడ చూడండి నాకు కర్సర్ పాయింట్ రైట్ ఎలా ఉంది కాబట్టి నాకు నేను ఇప్పుడు ఏం చేశాను, కంట్రోల్ సెంటర్ ఎలిమెంట్ ప్రెస్ చేస్తూ నేను ఒక టెక్స్ట్ ఇచ్చాను. ఓకే టెక్స్ట్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇక్కడ కూడా స్పేస్ కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ స్పేస్ అయిన తర్వాత ఈ టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ మొత్తం నాకు కావాలి. సో సేమ్ టెక్స్ట్ని మీరు టైప్ చేయండి బట్ మీకు అలైన్మెంట్స్ ఎట్లా ఇవ్వాలి చెప్తున్నాను. ఈ టెక్స్ట్ అంతా నాకు సెంటర్ అలైన్మెంట్ తోటి వచ్చింది చూడండి. సెలెక్ట్ చేసుకొని మీరు చూస్తే సెంటర్ అలైన్మెంట్ ఉంది బట్ నాకు ఇక్కడ సెంటర్ కాదు లెఫ్ట్ అలైన్మెంట్ కావాలి కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. లేదా కీబోర్డ్లో కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ ఎల్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఎల్ ఫర్ లెఫ్ట్ అలైన్మెంట్. బట్ ఇక్కడ తేడా ఉంది ఏంటి అంటే లైన్ స్పేస్. ఫస్ట్ ఈ 4 లైన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయండి, ఇక్కడ హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ గ్రూప్లో లైన్ స్పేస్ ఇవ్వండి 1.5. ఓకే లైన్ స్పేస్ అయితే అన్నిటికీ వచ్చేసింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, లైన్ స్పేస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి కాబట్టి కీబోర్డ్లో స్పేస్ బటన్ ప్రెస్ చేయొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఈ వన్ ఆఫ్ థింగ్ అబౌట్ ద ఆర్టికల్ లైఫ్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. వచ్చేసింది యాజ్ ఇట్‌గా ఈక్వల్‌గా వచ్చిందా లేదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ పర్సన్ నేమ్ ఏదైతుందో ఇది మనము దీన్ని ఇటాలీలోకి మార్చాలి. సెలెక్ట్ చేసుకొని ఇటాలిక్ కాబట్టి ఇటాలిక్‌లో మార్చంటే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హోమ్ ట్యాబ్‌లో ఇటాలీలోకి వచ్చింది కదా ఇటాలిక్. నెక్స్ట్ ఏముంది యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉన్నాయి. ఫస్ట్ దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఫాంట్ స్టైల్ వచ్చేసి కాంబ్రియాలోకి మార్చాలి. కాంబ్రియా. నెక్స్ట్ సైజ్ వచ్చేసి 12 ఫాంట్ సైజ్ 12లో ఉంచాలి. ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్ 1 ఉంది కదా, టైప్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి డౌన్ కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్. సో నేను లెఫ్ట్ పెట్టాను. కొంచెం నాకు మూవ్మెంట్ రావట్లేదు. సో టైప్ చేసాను చూడండి. ప్రాజెక్ట్ PROJECT ప్రాజెక్ట్ 2. నెక్స్ట్ దాని తర్వాత ఏం టెక్స్ట్ ఉంది మనకి, ఈ టెక్స్ట్ని కొంచెం నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ ఓకే బట్ ఇక్కడ ఏంటి అంటే నాకు లెఫ్ట్ సైడ్ రాలేదు కాబట్టి మనకు ఉన్న ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఇండెంట్స్ మూవ్ చేయాలి. ఇండెంట్ కూడా వర్క్ అవ్వకపోతే దీన్ని పట్టుకొని ఇలా మూవ్ చేయండి. జస్ట్ పైన ఉంది కదా రూలర్స్లో మీకు ఉన్నదాన్ని పట్టుకొని మూవ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. రైట్ ఇక్కడ చిన్న తేడా ఉంది ఏంటి అంటే స్పేస్ ఒకటి రావాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది వీటికి. సెలెక్ట్ చేసుకోండి. లైన్లో వచ్చేసి 2 పెట్టాను. రైట్ 2. నెక్స్ట్ సో దీన్ని కూడా రావాలి మనకి. ఈ హెడ్డింగ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 2 సైజ్ పెట్టండి. నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ 2 అనేది కొంచెం బోల్డ్ చేయాలి. కంట్రోల్ B. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ వచ్చేసి కాంబ్రియా కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చేసి కాంబ్రియా ఎంటర్. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయాలి మనం తప్పకుండా. రైట్ 12 కావాలి యాక్చువల్గా 12 సైజ్. ఓకే నెక్స్ట్ మనం మ్యాచ్ చూస్తే కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. ఎక్కడ తేడా జరిగిందో చూడండి. ఫాంట్ సైజ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. నెక్స్ట్
ఇక్కడ సైజ్ 2 ఇవ్వాలి. ఇక్కడ 1 కాదు, కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. స్పేస్. నెక్స్ట్ దాని తర్వాత పైన కూడా ఇక్కడ స్పేస్ 2 లైన్స్ 2 లైన్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇక్కడ లైన్ స్పేస్. మనం ఇక్కడికొచ్చేసి లైన్ స్పేస్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి. 2 లైన్ స్పేస్. ఓకే. సో, మనం ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అయితే వర్డ్‌లో ప్రిపేర్ చేసాం ప్రాక్టికల్ వర్క్ అని. దీంట్లో మరి ఇంకా కొంచెం స్పేస్ కావాలి. ఎంటర్. ప్రాజెక్ట్ 2 రైట్. కొంచెం ఇది కొంచెం డౌన్ చేద్దాం. కొంచెం రైట్. సో, ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం ఫైల్‌లోకెళ్ళి ప్రింట్‌లోకెళ్తే మనం ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. చూడండి. ఇది మనకొచ్చిన ప్రింట్. ఆహ్, యాక్చువల్‌గా చూడండి. మనకేదైతే వర్క్ అన్నామో ఆ వర్క్ యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చిందా లేదా? ఇది ఒరిజినల్ వర్క్. ఓకే. ఈ వర్క్‌ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్‌ని వర్డ్‌లో ఉన్నట్టు ఇక్కడ మీకు కొన్ని చేయలేదు నేను చూడండి. ఇక్కడ చేశాను. దీంట్లో ఏం మిస్ అయింది అంటే, ఈ డౌన్‌లో చూడండి మీకు ఆర్‌కే టెక్నాలజీ 88868 నంబరు దాంతో పాటు ఇది ఉంది కదా! ఇది ఏంటి అంటే ఇది మీకొచ్చేసి హెడర్, ఫుటర్ ఇవ్వాలి. హెడర్, ఫుటర్‌లో మనం ఇవ్వడానికి పాసిబిలిటీ ఇంకా మన హెడర్, ఫుటర్ క్లాస్ అవ్వలేదు కాబట్టి అప్‌కమింగ్‌లో హెడర్, ఫుటర్ కూడా చెప్తాను. ఇలా మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్స్ అనేది చేయాల్సి ఉంటది. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఈ థర్డ్‌ది మీరు చేయాలి. ఓకే. ఏంటిది లెఫ్ట్ ఎలిమెంట్, ఇది రైట్ ఎలిమెంట్, ఇది సెంటర్ ఎలిమెంట్. ఇవన్నీ నార్మల్‌గా మీరు చేయొచ్చు. ఓకే. ఇది ఒక ప్రాజెక్ట్. నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్. ప్రాజెక్ట్ లెఫ్ట్ ఎలిమెంట్ ఉంది. ఓకే. రైట్ ఎలిమెంట్, నెక్స్ట్ సెంటర్ ఎలిమెంట్. ప్రాజెక్ట్ ఈ ఒక్క వర్క్ నేను చేస్తాను. దీంట్లో మనం మళ్ళీ చేద్దాం ఈ వర్క్ కూడా. బుల్లెట్స్ ఉన్నాయి. వీటిని ఎలా చేయాలో కూడా మనము నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకే. సో, ప్రాక్టీస్ అయితే చేయాలి. తప్పకుండా ప్రాక్టీస్ మ్యాండేటరీ.